Okay. Extending for tooth, there is a formulas, dental formula. What is dental formula? So we have heterodont dentition. That means we have incisors, canines, premolars and molars in our jaw. So incisors, canines, premolars and molars are arranged in this sequence. So arrangement of teeth on the jaw is called dental dentition. సో ఆ సీక్వెన్స్ అరేంజ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటాం అంటే డెంటిషన్ అంటాం. ఆ డెంటిషన్లో ఈ సీక్వెన్స్ ఎలా వస్తుందంటే ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీమోలర్స్ అండ్ మోలర్స్గా ఉంటే సపోజ్ ఇట్ ఈస్ యువర్ జాస్, దీస్ ఆర్ యువర్ జాస్. సో జాస్లో మనకు సంబంధించినంత వరకు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనం ఫస్ట్ కటింగ్ టీత్ అని చెప్తాం. ఆ కటింగ్ టీత్ ఏవైతే ఉన్నాయో ఆ కటింగ్ టీత్ వరకు మనం ఇన్సిజర్స్ అనుకుంటే స్టార్టింగ్ పాయింట్లో అవి ఫిక్స్ అవుతాం. దెన్ కెనైన్స్, ప్రీమోలర్స్, మోలర్స్. సో ఈ యొక్క సీక్వెన్స్ని ఏవేవి ఎంత నెంబర్లో ఉంటాయి అనేది మనం ఫార్ములా ద్వారా చూపిస్తాం. దట్ ఈస్ డెంటల్ ఫార్ములా. సో హియర్ ఆల్సో ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీమోలార్స్, మోలార్స్. సో ఇటు నుంచి ఇది. సో మనం డెంటల్ ఫార్ములాని ఎలా నోట్ చేయొచ్చు అంటే అప్పర్ జా, లోవర్ జాలో ఒక హాఫ్ తీసుకుంటామండి. అప్పర్ జా నుంచి ఒక హాఫ్, లోవర్ జా నుంచి ఒక హాఫ్ తీసుకొని దాన్ని డబల్ చేస్తాం. సో హాఫ్ ఆఫ్ ది అప్పర్ జా అండ్ హాఫ్ ఆఫ్ ది లోవర్ జా చేసి తీసుకొని డబల్ చేస్తూ ఉంటాం. సపోజ్ మనం ఇక్కడ చెప్పినట్లయితే హెటిరోడాంట్ డెంటేషన్ ఉన్నాం. హెటిరోడాంట్ టైప్ మనలో ఉన్నటువంటిది హెటిరోడాంట్ డెంటేషన్. హెటిరోడాంట్ డెంటేషన్లో ఈ 4 టైప్ ఆఫ్ టీత్ ఉన్నాయి. ఆ 4 టైప్ ఆఫ్ టీత్ అరేంజ్మెంట్స్ ఇక్కడ చూపిస్తున్నాం. సో హెటిరోడాంట్ కాకుండా మనలో నెంబర్ ఆఫ్ సెట్స్ వచ్చేసి డైఫియోడాంట్ డెంటేషన్. Diphyodont dentition. Di means two sets of teeth are present in our body. So diphyodont dentition lo first manaku undevi milk teeth. So milk teeth also called as a temporary teeth. So milk teeth ku manam dental form lo rayalante so initial phase lo manaki premolars absent. Premolars absent. So dental form lo danni exclude cheyalsi undi. Suppose milk teeth ఫార్ములా రాస్తున్నప్పుడు చూడండి 2102/2102. వీటిలో ఏం ఆబ్సెంట్ అన్నా ప్రీమోలార్స్ ఆబ్సెంట్, ఇన్సిజర్స్ 2, కెనైన్స్ 1 సెట్, దెన్ మోలర్స్. సో దీన్ని మనం ఎలా కంక్లూడ్ చేస్తాం సార్ అంటే సో హియర్ ఇదంతా ఈ పార్ట్ అంతా ఏదైతే ఉందో అప్పర్ హాఫ్ ఆఫ్ ది జా, ఇట్ ఈస్ లోవర్ హాఫ్ ఆఫ్ ది జా. ఈ హాఫ్ని మనం డబల్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ 3 + 2 5 × 2. సేమ్ 5 × 2 10 10 టోటల్ 20 టీత్. సో మనకు ఉన్నటువంటి ఇన్ఫాంట్స్లో మామూలుగా మిల్క్ టీత్ ఉన్నప్పుడు మిల్క్ టీత్ డెంటల్ ఫార్మ్ చెప్పాలన్నప్పుడు అప్పర్ హాఫ్ ఆఫ్ ది జా తీసుకొని లోవర్ హాఫ్ ఆఫ్ ది జా తీసుకొని డబల్ చేస్తే మీకు వచ్చేటువంటిది 20. ఏ టైప్ ఆఫ్ డెంటల్ ఏ యొక్క ఆర్గానిజం డెంటల్ ఫార్మ్లో రాయాలన్నా నువ్వు ఈ సీక్వెన్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. సో ఒక హాఫ్నేమో ఇటువైపు ఒక హాఫ్ ఇక్కడ తీసుకొని రాస్తూ ఉంటుంది. ఇన్ కేస్ ఆఫ్ అడల్ట్ టీత్ ఆర్ పర్మనెంట్ టీత్ డెంటల్ ఫార్మ్లో రాయాలంటే అడల్ట్ డెంటల్ ఫార్మ్లో రాసినప్పుడు సో మనకి ఎలా రాస్తున్నాం 2123 2123 2 ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీమోలార్స్ అండ్ మోలార్స్. సో మొత్తం ఫుల్ఫిల్ అయిపోయింది. ఆ ఫుల్ఫిల్ అయిపోతే ప్రీమోలార్స్ ఇక్కడ ఆబ్సెంట్ అయితే ఇక్కడ ఉంది. సో 2123/2123ని ఎలా రాస్తాం 3 + 2 5 5 + 3 8 8 × 2 8 × 2 = 16 + 16 32 టీత్. ఎలాబరేట్గా రాయాలంటే ఇలా రాస్తాం. డైరెక్ట్ చెప్పాలంటే 16 16 32 అని చెప్పేస్తాం. సో ఇవి టోటల్ చేస్తున్నాం, చేసి డబల్ చేయాలి. ఇవి టోటల్ చేస్తాం, టోటల్ చేయాలి. సో ఇది హాఫే, ఇది హాఫే, టోటల్ది కాదు. టోటల్ జా తీసుకోవట్లేదు, అప్పర్ హాఫ్ లోవర్ హాఫ్ ఆఫ్ ది జాస్ తీసుకొని డబల్ చేస్తే నీకు అడల్ట్ టీత్ డెంటల్ ఫార్మ్లా వస్తుంది. అడల్ట్ టీత్ కానీ మిల్క్ టీత్ కానీ ఏ డెంటల్ ఫార్మ్లా కానీ ఈ సీక్వెన్స్ ఫాలో అవుతాం. ఈ సీక్వెన్స్లో హాఫ్ ఆఫ్ ది జాస్ మాత్రమే తీసుకుంటాము. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ఏంటి అంటే మన బాడీలో కూడా మోనోఫియోడాంట్ డెంటిషన్ ఉంది. సో ఏ టీత్ మోనోఫియోడాంట్ ఉంటాయంటే చూడండి ఇక్కడ ప్రీమోలార్స్ డైఫియోడాంట్ కిందికి రావు, ఎందుకంటే ప్రీమోలార్స్ ఆబ్సెంట్ ఇన్ మిల్క్ టీత్. సో మిల్క్ టీత్ ఫామ్ అయినప్పుడు మనకి టెంపరీ టీత్ ఉన్నప్పుడు ఇవి రావు. కాబట్టి ప్రీమోలార్స్ ఆర్ మోనోఫియోడాంట్ ఒకసారి మాత్రం వస్తాయి లైఫ్ స్పాన్లో, అందుకని అట్లా చెప్తాం. రిమైనింగ్ అన్ని 2 టైమ్స్ వస్తాయి కాబట్టి డైఫియోడాంట్ డెంటిషన్ అంటారు.
సో ప్రీమోలార్స్ ఏవైతున్నాయో మోనోఫియోడాంట్ కిందకి వస్తుంది. సో సింపుల్గా చెప్పుకోవాలంటే హెట్రోడాంట్ ఉంది, ఎన్ని ఉన్నాయి, ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీమోలార్స్ అండ్ మోలార్స్ ఉన్నాయి. ఆ మోలార్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో కొంచెం చేంజెస్ చేసుకుంటే మిల్క్ టీత్ ఫామ్లో రాసేటప్పుడు ప్రీమోలార్స్ ఆబ్సెంట్. సో అవి లైఫ్ స్పాన్లో ఒకసారి వస్తాయి కాబట్టి మనం మోనోఫియోడాంట్ డెంటిషన్ కింద చెప్తాం. రిమైనింగ్ అంతా డైఫియోడాంట్ అవుతుంది. ఇన్సిజర్స్, కెనైన్స్, ప్రీమోలార్స్ అండ్ మోలార్స్లో మీకు కావాల్సిన విధంగా ఒక హాఫ్ జాని, ఇంకో హాఫ్ జాని, అప్పర్ హాఫ్ జాని, లోవర్ హాఫ్ జాని తీసుకొని ఆ నెంబర్ని టోటల్ చేసి డబల్ చేస్తే మీకు కావాల్సినటువంటి డెంటల్ ఫామ్ని ఇక్కడ వస్తుంది. సో మిల్క్ టీత్ అయితేనే 20 టీత్ ఉంటాయి, అడల్ట్ టీత్లో ఏదైతే ఉన్నాయో 32 టీత్ అనేవి ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ.